చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. మొత్తం మీద మూడో రోజు కడప గడపలో కన్నుల పండుగ అయింది చూడు రాదురి మహానాడు. జై చంద్రబాబు, జై లోకేష్ అన్న అనుకుంటా మామూలు నినాదాల అబ్బాబ్బాబ్బా పండుగ అయితే పసుపుమయం అయింది. ఇక అటు మంత్రుల దగ్గర నుంచి అందరూ టీడీపీ సీనియర్ జూనియర్ లీడర్లు అందరూ మాటలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక జనాలు అయితే తండోపతండాలుగా తరలి వచ్చారు. ఇక వాళ్ళ ముచ్చట్లు విన్నారు. పార్టీ బలోపేతం ఎట్లా చేసుకోవాలి, అభివృద్ధి ఎట్లా చేసుకోవాలి, రాష్ట్రం నాణ్యతతో ముందుకు ఎట్లా పోతుంది, ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడికి వచ్చారు అనుకో రాదురి. ఏది ఏమున్నా కూడా ఇక టీడీపీ తెలుగుదేశం హయాంలో ఎట్లా ఉండబోతుంది రాష్ట్రం ఏం సంగతి అనేది పూరాగా పూసగుచ్చినట్టు ముచ్చటించుకొచ్చారు. మొత్తం మంత్రులు కానీ నాయకులు కానీ అందరూ బరాబర్ మాట్లాడిరులా. మహానాడు అంటే ఇక మహానాడు ఎన్నడ తక్కువ చెప్పి మామూలు మహానాడుగానే ఉన్నదనుకో రాదురి. మహానేతలంతా మాట్లాడుకొచ్చిన ముచ్చట్లేందో ఒక్కపారి ఇందాం రాది. మహానాడంటే మహానాడు పోండ్రి. మూడో రోజు కూడా ఏ మాత్రం జనాలు దగ్గకుంటా ఏం భారీ జనం వచ్చిండ్రు. పసుపు సముద్రము తలతల మెరిసింది పోండ్రి. ఇక గడప గడప మొత్తం పండుగ లెక్క జోరు మీద అయింది మూడో రోజు మహానాడు పండుగ. ఇక సీఎం చంద్రబాబు సార్ నుంచి ముఖ్య నేతలు అందరు సుతా మాట్లాడిండ్రు. ఇక ఎట్లెట్లా చేయాలి, ఏమేం చేయాలి, అభివృద్ధి ఎట్లా పట్టుకపోవాలి అని చెప్పి పురాగా పూసగూచినట్టు చెప్పుకొచ్చిండ్రులా. ఇక మొత్తానికైతే మూడో రోజు భారీ పండుగ దండిగా అయింది. ఇక జనాల నడుమ పసుపు జెండాలతోటి పసుపచ్చ సముద్రంలా మామూలుగా లేదు. ఇక జై లోకేషు, జై చంద్రబాబు అన్న నినాదాలు మారుమోగిచ్చినాయి. ఇక చూద్దాం పాండ్రుల్లా. ఆగో చూసిండ్రా, అందరూ మాట్లాడుకుంటా ఎట్లా చేద్దాం అభివృద్ధిని, గాడి తప్పిన ఏపీని ఎంత మంచిగా వేసుకత్తున్నాం, ఇంకెంత మంచిగా చేద్దాము అనే దాని మీద మాట్లాడుకొచ్చిండ్రులా. ఇక మంచి నాయకులు, మంచి చేసే నాయకులు, విజన్ ఉన్న నాయకులు ఉంటే గిట్లుంటది అన్నట్టు రాష్ట్రము. ఇక పోయిన 5 ఏళ్ళు ఉండే నుల్ల దిక్కుమాల పాలన ఏం లేదు. ఇక పంకపాట అంటేనే జనాలు దడుచుకునేటట్టు ఉండే. మొత్తానికైతే మహానాడు పండుగ జోరు మీద అయింది. అయ్యో పంచాయతీ పాడైపోని ఎడ పుట్టిందో ఎట్లా పుట్టిందో కానీ మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేసింది అనుకో రాదురి. కవితమ్మ మాటలతోటి కథ అంతా ఎటు మలుతుందో ఏం అర్థమైతలేదు. మొత్తం మీద లీకు వీరులు ఎవరో కనిపెట్టమంటే గ్రీకు వీరు మీదకి వస్తుర్రు. ఇదేమన్నా తరీక తప్పిన చేతలు కాకపోతే ఏంటిది, ఆయన ఈ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుతందుకే చూస్తుర్రు, అందులో విలీనం చేసేందుకే చూస్తుర్రు అని ఒక పెద్ద ఆటం బాంబు వేల్చింది కవిత. ఆగానే ఇంట్లో పంచాయతీ బాగానే ఉన్నట్టుంది, ఇన్నొద్దులు బయట పడలేదు కానీ అందరు ఇప్పుడు చెవులు కొరుక్కుంటారు. మొత్తం మీద నిజామాబాద్లో నన్ను ఓడించింది కూడా వీళ్ళే, గెలిపిస్తుంది కాదు బీఆర్ఎస్ వాళ్ళే కోవర్టులు ఉన్నారు. ఆ కోవర్టులు ఎవరో తెలుసాలని నేను అంటుంటే మళ్ళీ మీదికెళ్ళి సోషల్ మీడియాలో నా ఇజ్జత్ తీస్తున్నారు. ఇదేంత కథ, ఎక్కడి కథ అని చెప్పని అనుకొస్తున్నారు. ఏదేమున్నా ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలతో వారసత్వాలు వీళ్ళు ఎక్కున్నదిలా. అటు ఆంధ్రాకు పోతే ఇప్పుడు ఏమైంది, ఆ జగనాలని అలా చెలబోయి చెడగొట్టి ఉడగొట్టినట్టే కొట్టింది. మళ్ళీ ఇటు పోతే కవిత ఇట్లా అవుతుంది. మరి కారు పార్టీ ఉంటుందా, మరి బీజేపీలో కలుస్తుందా, లేకపోతే ఆమె చెప్పినట్టే ఏడికాడికి ఆయన కూలిపోతుందా? మేమేమున్నాం కాంగ్రెస్ వాళ్ళది ఏమున్నది కథ అని ఊపి మీదకి వెళ్ళి వచ్చేసరికి ఇటు కవిత మేము ఇసోడు ముచ్చట్లు బాంబులు వేల్చుతుంది. మరి జవడం ఎడముదిరింది ఏం కథ అనేది ఏం ఏర్పడతలేదు. కానీ మరి ఇక కొంతమంది ఏమో అంతా ముఖ్యమంత్రి ఆడిస్తున్నాను అంటున్నారు. మరి అందులో ఏమవుతుందో మనకు తెలియదు. కానీ ప్రాంతీయ పార్టీలకు వారసత్వ జవడాలు అయితే లొల్లెలే ఉన్నది. మొత్తానికి ఇది చెడగొడుతుందికా ఉడగొడుతుందికా పడగొడుతుందికా అర్థమైతే లేదు. కానీ కవితమ్మ ముచ్చటినురులా ఆగమున్నది. రోజింత ఇంకింత ఎడల్పు అవుతుంది కానీ తగ్గుడైతే లేదు కదా బీఆర్ఎస్ ల కవిత కల్లోలం ముచ్చట. ఇక కేటీఆర్ ని టార్గెట్ చేసుకుంటా పెద్ద పెద్ద మాటలే మాట్లాడింది. బీజేపీలో బీఆర్ఎస్ ఇలీనం కుట్ర జరుగుతున్నదని బాంబు వెలిసింది పోండ్రి. పార్టీ నుంచి నన్ను జాగనంపే కుట్ర చేస్తున్నారని మస్తుగా మండిపడ్డది. ఇక నేను ఉంటే ఎటు సందైతే లేదనే గింత ఆగం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుకొచ్చిందులా. ఇక నన్ను పార్టీల నుంచి వెళ్ళి వంపే దమ్ము ఎవ్వరికి సుతలేదు. లీకు వీర్లను బయట పెట్టమంటే గ్రీకు వీర్లు దండెత్తుతున్నారని మస్తుగా పైరైంది పోండ్రి. బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ టార్గెట్ చేస్తాన్రని, ఇక ఇంటి బిడ్డ మీద పేడ్ ఆర్టిస్టులతోటి ఎవరన్నా మాట్లాడిస్తారా అని నిప్పులు జరిగిందులా. ఇక నా మీద పడేస్తే ఏమత్తది, నా జోలికత్త అసలే ఊకోను అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఇక ముందుగాల నా లేక లీక్ చేసిందోళ్ళో చెప్పాలని చెప్పి కవిత కుండ బద్దలు కొట్టిందుర్రా. ఇక మొత్తానికైతే గిట్లున్నది కథ. ఇక ఆళ్ళకాళ్ళకు పడకుండా ఇంటి పంచాది రంజుకున్న నుంచెళ్ళి రంగం మీద ఉన్నట్టే ఉన్నది కథ అంతా. ఇక కారు పార్టీలా బగ సెగలు మండుతున్నాయిలా. ఆనకాలమైనా సరే గాని ఇక కారు పార్టీలో మాత్రం మంట మస్తుగా మండుతాంది. చూడాలే ఎట్లుంటదో మరి. సీతక్క ఇక రాముల వారి దగ్గరికి పోయి దర్శించుకున్నది కదా. ఇక ఎందుకనంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాలంలోనే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మొత్తం మీద అభివృద్ధి అయితే బాగా జరుగుతున్నది. ఇంకా ముందుకు జరగాలి, ఇంకా ముందుకు తీసుకుపోతాం, మా పార్టీ
పార్టీ మా కాంగ్రెస్ సర్కారు ఎప్పుడైనా జనాల కోసమే నిలబడతాం కాబట్టి రేవంత్ రెడ్డిని కూడా చల్లగా చూడాలయ్యా రామయ్య అని చెప్పి సీతక్క ఆడికి పోయి ఇక రామయ్య స్వామిని మొక్కుకున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన పెట్టుకునే కదా. ఆ పర్యటనలో భాగంగా భద్రాద్రి రామయ్య దగ్గర పోయి ఇక ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన కొబ్బరికాయ కొట్టి మొక్కి మరి మా పాలన బాగుండాలి, ఇంకిత చల్లగా చూడాలి, జనాలు కూడా నిమ్మలంగా ఉండాలి, మా కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది, మా కథ ఏంది, కార్ఖానా ఏందని మొత్తం రావులవారి దగ్గర పూసకొచ్చినట్టు చెప్పుకొచ్చింది సీతక్క. ఒక్కపారి అరుచుకొద్దాం రారి. సీతక్క చెప్పుకరా కథ ఏందో. ఇక ఇయ్యాల ఉమ్మడి ఖమ్మం జిల్లా కాడ పర్యటన చేసిందనుకో రాదుర్రి మంత్రి సీతక్క. ఇక అండ్ల భాగంగానే భద్రాచలము శ్రీ సీతారామచంద్ర స్వామిలోర్ని ఇక దర్శించుకున్నదిలా. ఇక సీఎం రేవంత్ రెడ్డి పాలననే తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందాలి, ఇప్పటికే మంచిగా చేసుకత్తున్నాం, ఇంకింత మంచిగా కావాలి, ఇక అందరు సల్లంగా ఉండాలి, మమ్మల్ని సల్లగా చూడాలి సామి అన్నట్టు ఇక మొత్తానికైతే సామిలోర్ని కోరినట్టు మంత్రి సీతక్క చెప్పుకొచ్చింది చూడుండ్రులా. రాష్ట్రం అందరూ కూడా ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరు కూడా బాగుండాలి, రాష్ట్రం బాగుపడాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం రోజు రోజుకు అభివృద్ధి పథంలో పయనిస్తూ ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. గ్రామ పరిపాలన ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉండాలి. పైనుంచి సెంట్రల్ నుంచి కూడా గ్రామాలకు నిధులు వచ్చేది కూడా ఆగిపోవడం జరిగింది సర్పంచ్ లేకపోవడంతో. ఆ శాఖ సంబంధిత మంత్రిగా నాకు కూడా తొందరగా ఎలక్షన్స్ పెట్టి గ్రామాలలో సర్పంచులు ఉంటే గ్రామాలకు అందం ఉంటది, గ్రామాల అభివృద్ధి పదంలో ఇంకా స్పీడ్ గా వెళ్తాయి కాబట్టి అందరి యొక్క సహకారంతో తొందరలోనే నిర్వహించాలని ఆలోచన. విన్నారా? ఇంకా మొత్తం మీద భద్రాచలం సీతారాముల స్వామిలోని దర్శించుకున్నదిలా ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలతోటి సీతక్కకు దండిగానే స్వాగతం పలికిండ్రు. ఇక అటెన్కషికి పెద్ద గుళ్ళె స్వామివారి ముంగట ప్రత్యేక పూజలు చేసిండ్రు. లక్ష్మీ తాయారు గుళ్ళె ఆశీర్వచనం అందించిండ్రు అర్చకులు. మంత్రిని శాల్వతోటి సత్కరించి స్వామి ప్రసాదాన్ని అందించిండ్రులా. ఇక మొత్తానికైతే అభివృద్ధి మంచిగా అయితాంది, ఇంకింత మంచిగా కావాలి, సామిదై ఉండాలి అని దేవుణ్ణి కోరినట్టు మంత్రి సీతక్క చెప్పుకొచ్చింది. ఈ జిహెచ్ఎంసీ కథ అయితే ఎవరు పట్టించుకుంటలేరు అని అడిగే దిక్కు లేదు కదా, అక్కమ్మ కూడా దిక్కు అన్నట్టు ఉన్న కాడికి దొబ్బుకునే పని పెట్టుకున్నారు. వేయని రోడ్లు వేసినట్టు, లేని బిల్లులు పెట్టుకున్నట్టు, కాని పనులు అయినట్టు ఇక బిల్లులు పెట్టుకొని లక్షల రూపాయలు నాకేస్తున్నారు. మరి ఎవరి సొమ్ము ఎవరు తింటాను, ఎవరు పాట పాడుతున్నారు, ఇది ఎక్కడి కథ అని బీజేపీ కార్పొరేటర్లు మొత్తం ధర్నాకు దిగిరు అనుకో రాదు జిహెచ్ఎంసీ కాడ. హెచ్చట్ ఏమో గింత తొండి చేతలు అనవా, ఏడ రోడ్ వేసిరు, ఎక్కడి బిల్లు, ఎవడు తిన్నాడు, ఎవరి పైసలు, ఆ జనం పైసలని ఇట్లా ఆగం చేస్తాను కదా జిహెచ్ఎంసీ ఉన్నది. ఏం సంగతి, అధికారులకి మొత్తం లాపరవ ఉన్నారు అధికారులు అని చెప్పి వాళ్ళ మీదకి వెళ్ళి వీళ్ళు కూడా ధర్నాకు దిగిరు. మరి ఇక వీళ్ళ ధర్నా ఎట్లనో మరి తిన్నోళ్ళు ఎవరో తిననోళ్ళు ఎవరో ఇదంతా సాప్సీదా చెప్తే అయిపోతుంది కదా. ఆగిట్లా రోడ్డు మీద కూర్చుంటే ఏమొస్తుంది, ఆఖరికి కేసులు పెట్టురు సారు, పెట్టి ఏడేడా తిన్నారు ఏం కథ అనేది నిరూపిస్తే అయిపోతుంది కదా. మీరు ఇక రోడ్డు మీదకి వచ్చి అలిగితే ఏమొస్తుంది అనేమో కొంతమంది అంటున్నారు. కానీ మొత్తానికి కార్పొరేటర్లు బీజేపీ వాళ్ళు అయితే ధర్నాకు దిగి చూద్దాం రారి. చెప్పేదొక మాట చేసేదొక మాట అన్నట్టే ఉన్నది పోన్రి పట్నంలో జిహెచ్ఎంసీ ఖాత. జిహెచ్ఎంసీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ముచ్చట్లు బాగా బయట పడుతున్నాయి. ఎయ్యన్ రోడ్లను చూపించుకుంటా లక్షల రూపాయలు బిల్లులు నొక్కేస్తాన్రట అక్రమార్కులు. చెయ్యని పనులను చూపించుకొని ప్రజాధనాన్ని లూటీ చేస్తాన్రట. ఇక గ్రేటర్ పట్నంలో అవినీతి అక్రమాలకు నిరసనగా బీజేపీ కార్పొరేటర్లు రోడ్డు మీదకి ఎక్కిండ్రు. అలా చార్మినార్ జోనల్ కార్యాలయం ముంగట ఆందోళనకు సుత జిగిండ్రు. ఇక చూద్దాం పాండ్రి. ఇది మామూలు అవినీతి కాదు. 10 లక్షల రూపాయలంటే ఇది ప్రజల డబ్బు. మా కార్పొరేటర్ శ్వేతా మధుకర్ రెడ్డి గారు ఐఎస్ఆర్ఎన్ డివిజన్ లో ఉండేటటువంటి గత 24 ఆగస్టు సెప్టెంబర్ నెలలో రోడ్డు వేయకుండానే 10 లక్షల రూపాయలు బిల్లులు తీసుకున్నారు. ఆ అవినీతిని ఎండగట్టి కార్పొరేటర్ గారు కమిషనర్ కి పోయి కంప్లైంట్ చేస్తే కమిషనర్ ఏం చేయాలి, కమిషనర్ ఎంబడే చీఫ్ ఇంజనీర్నో సూపరింటెండెంట్ ఇంజనీర్నో పంపించి వీళ్ళు చేసినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో కరెక్టా కాదా అని ఎవరినైనా ఒక అధికారిని పంపించి అక్కడ రోడ్డు ఉందా లేదా అని చూడాలి. కమిషనర్ ఏదైతే ఉందో అటువంటి అధికారులను పంపకుండా లంచగొండి ఏయిని, అదే విధంగా ఎవడైతే 10 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లను ఒక జేబీసీ ఇచ్చి పంపించండు. అగ్గు గదన్నట్టులా కథ. ఇక ఏయన్ రోడ్లను చూపించి రోడ్లు వేయాలని చెప్పి ఇక బిల్లులు మొత్తం నొక్కేసుకుంటా సొమ్ము వేసుకుంటా అనరాట. ఇక ఎక్కడ రోడ్లు చూస్తే అక్కడనే ఉండే. ఇక మరి ఏడ మంచిగా అయితే చెప్పుండ్రి, వచ్చిన బిల్లులు మొత్తం మింగి కూర్చున్నాక రోడ్లు మంచిగా అవుతాయి, ఆ ఇల్లులు మంచిగా అవుతాయి. కానీ ఇక రహదారుల నిర్మాణంలో అవినీతికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలా అని చెప్పి డిమాండ్ చేసిండ్రు గమాండిగా. మున్సిపల్ శాఖ మనం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు ఇంత అవినీతి జరిగి
ఇన్ని రోజులైదు నా ఒక్కసారి ఇప్పటికీ ఏ అధికారిని సస్పెండ్ చేయలేదు, ఏ కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్ట్ చేయలేదు. మేము ఇప్పుడు మొన్న మీకు అందరికీ తెలుసు ఏదైతే వర్క్ శాంక్షన్ అయ్యిందో అక్కడ రోడ్ వేయకుండా అది ఆల్రెడీ అయిపోయిందని, అది మళ్ళీ ఆ ఇంజనీరింగ్ అధికారులు ఎలా దాన్ని కొలవడం జరిగిందో, క్వాలిటీ చెక్ ఎట్లా చేసిండ్రో మరి తెలియదు. అది అయిపోయిందని చెప్పడము 10 lakhs వాళ్ళు తీసుకోవడం జరిగింది. మేము ఇప్పటి వరకు మరి ఒక్కసారి కూడా ఇంజనీర్నైనా ఎవరెవరు అఫీషియల్స్ ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయకపోవడము, అలాగే కన్స్ట్రక్షన్స్ వారిని ఏమి అసలు ఇప్పటి వరకు ఏం చేయడం జరగలేదు. పాపం పాడుగాను ఎక్కడికక్కడ అభివృద్ధి కావాలని చూస్తారు గాని గిదేం లెక్కనుర్రా, అనబడితే పట్నం అంతా ఆగమైతుందని అందరికి ఎరికేనాయే. ఇప్పటికే రోడ్ల ముచ్చట్ల మస్తు తక్లీఫ్ పడుతుండ్రు పట్నం పబ్లికు. అయినా సుత ఇంకా గిసొంటి అక్రమాలు చేసుకుంటే అక్రమార్కులు సొమ్మి చేసుకుంటుర్రంటే ఏమంటారు చెప్పుర్రి. ఇగోది నీ ఈగరం కేసీఆర్ అయాల ఉద్యమం చేసిన వాళ్ళు ఎవ్వరిని నెగలనీయవైతివి, రానియవైతివి, వాళ్ళని డేకవైతివి, అందరిని పక్కకు పెట్టి ఉద్యమ ద్రోహులేమో సంకల పెట్టుకుంటేవి. ఇవాళ నీ ఇంట్లో అవుతున్న నేను చక్క లెక్క పెట్టుకుంటలేవు అంటే నీ ఇల్లే చక్కగా దిద్దుతలేవు, కానీ మళ్ళీ రాష్ట్రాన్ని అప్పచెప్తే నువ్వు దిద్ది దీపం పెడతావు. నీతోటి అయితే అది నీ ఇంట్లో నిన్నే లెక్క పెడతలేరు, నీ మాటే నడుస్తలేదు, నీకు వాల్యూవే లేదు, నీ గాలే పోయిందని చెప్పి ఇక ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే కదా నువ్వు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దంచిసి పెట్టిననుకో రాదురి, ఇంట్లో చక్కదనం లేదు కానీ బయటకు వచ్చి చెప్తాడట ఈయన మొనగాడు. ఏమవుతుంది నువ్వు సపడంటే నీ ఇంట్లో పంచాయతీ తెలుసుకో అని చెప్పని అనుకొచ్చింది అనుకో రాదురి. అయినా ఉద్యమకారులను ఎవరిని నెగలనిచ్చినావు, నువ్వు ఎవరిని రానిచ్చినావు, నీతోటి కానీ కదా అన్ని కుట్రలే తెలుసు. నీవు మా అయితే ఉద్యమాలు చేస్తుండొచ్చు కానీ పరిపాలనకు అయితే పనికిరావు, నీ దిమాగ్ దానికి పనిచేయదని చెప్పని సర్టిఫికేట్ ఇచ్చింది అనుకో రాదురి. మరి దీని మీదకి వెళ్ళి కేసీఆర్ ఏమంటాడో కానీ మొత్తం అయితే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గట్టిగానే అరుచుకున్నాడు. చూద్దాం రారి. ఆగో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మస్తుగా గరమైండులా. ఇక కేసీఆర్ కుటుంబము ఉద్యమకారుల గొంతు కోసింది, గల బతుకులాగం చేసింది. సొంత కుటుంబాన్నే సక్కబెట్టుకోలేని మనిషి రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడని దండిగానే ప్రశ్నించుకొచ్చిండు చూడుండ్రి. ఇక కావాలంటే మనం కూడా పోతే ఆపిందాం పాండ్రులా. అధికారం కోల్పోతే ఒక్క క్షణం కూడా ఉండలేని కుటుంబ సభ్యులు ఈరోజు ఒకరి గొంతులు ఒకరు కోసుకోవడానికి సిద్ధమవుతున్నారు అంటే ఎటువంటి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం, ఎటువంటి వారికి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చిండ్రు అనేది ఈరోజు గల్లీలో రచ్చబండ దగ్గర ఈరోజు చర్చ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఒక చెల్లెను కూడా సమాధానపరచుకోలేని వ్యక్తులు, ఇంటి బిడ్డను కూడా సమాధానపరచుకోలేని వ్యక్తులు దేశాన్ని ఉద్ధరిస్తాము అని చెప్పి మళ్ళా కాంగ్రెస్ను ఓడించి మేము అధికారంలోకి వస్తామని చెప్పి ట్విట్టర్లో కూస్తూ ఉంటే జనాలు నవ్వుకుంటా ఉన్నారు. అగ్గు ఇన్నారులా గదన్నట్టు కథ. ఇక కేసీఆర్ ఉద్యమానికి పనికత్తడేమో గాని పరిపాలనకు పనికిరాడు అని చెప్పి మాట్లాడుకొచ్చాడు పోండ్రి. బీఆర్ఎస్ ల గొంతులు కోసుకునే పని జరుగుతాంది. ఇక గందుకే పార్టీల ప్రాధాన్యం తగ్గిందనే కవిత ఆందోళన చెందుతున్నదని ఇక మొత్తానికైతే గీ తీరుగా చెప్పుకొచ్చిండు. ఆ రోజు ఇదే కవిత సంతోష్ రావులు కలిసి ఉద్యమానికి ఊపిరై కేసీఆర్ను ఎల్లవేళలా కాపాడుకునే కేకే మహేందర్ రెడ్డిని సిరిసిల్ల సీటు నుంచి మెడబట్టుకొని బయటికి గెంటేసిన చరిత్ర ఇదే కుటుంబ సభ్యులది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఇటువంటి ఎంతోమంది ఉద్యమకారులకు టికెట్లు రాకుండా ఆ రోజు అన్నా చెల్లెలు గూడుపుటాన్ని చేసి మొత్తం ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి ఎన్నో త్యాగాలు చేసి ఆస్తులు కుటుంబాలు పోగొట్టుకున్న వేల మంది గొంతును తడిగుడ్డతో కోసిర్రు ఈ అన్నా చెల్లెళ్ళు. ఇప్పుడు ఇక పాపం ఏదేమున్నా గానీ వీళ్ళకి సొంత పంచాయతీలు ఏం లేవు గాని ఇక జనాల కోసం జవడాలు పెట్టుకొని ఒకళ్ళకొకళ్ళు కంటైతామన్నట్టు చూస్తాండ్రు పోండ్రి. ఎప్పుడు ఏ సందు దొరుకుతుందా ఏం చేస్తామా అన్నట్టు ఒగల మీద ఒగళ్ళు, ఎప్పటికాంచేలో కోపాలు తాపాలు ఉన్నట్టు మొత్తానికైతే మాటల కత్తులు మస్తుగా నూరుకుంటాండ్రు. ముఖ్యంగా కారోళ్లకు చెయ్యోళ్లకు మొత్తానికే వడకుంటైంది పోండ్రి పురాగా. గిట్లా చేయాలి. సర్కారు అధికారులు వాళ్ళని ఉంటే వాళ్ళ పిల్లల్ని సర్కారు బళ్ళలు వేయాలి, వాళ్ళ భార్యలను సర్కారు దవాఖానాలలో చూపించాలి, కాన్పులు చేయాలి. గిట్లా ఆదర్శంగా ఉంటే మంచిగా ఉంటుంది. గిడ చూడు ఒక కలెక్టర్ ఎట్లా చేసిండో వాళ్ళ భార్యకు సర్కారు దవాఖానలోనే డెలివరీ చేయించిండు. కలెక్టర్ భార్య అయి ఉండి కావాల్సుకుంటే కార్పొరేట్ దవాఖానలు బొచ్చడు ఉంటాయి, కానీ అక్కడ పోకుండా నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ఎందుకు సర్కారు దవాఖానని మీరు నమ్మరని ఆయన భార్య కాన్పుని అక్కడనే చేయించిండు. పన్నటి మగపిల్లగాడు పుట్టిండు, అందరు కాంగ్రెస్ కూడా చెప్పారు, మంచిగా చూసుకున్నారు. అందరినీ గిట్టే చూస్తారు సర్కారు దవాఖానలో మీరు నమ్మకం పెట్టి పోవాలని చెప్పని కలెక్టర్ చెప్పుకొచ్చిన అనుకో రాదురి. హెడ్స్ ఆఫ్ కలెక్టర్ సాబ్ ఏదున్నా మీరు ఒకరే కాదు, మీ కింద ఉన్న డిప్యూటీ కలెక్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ ఎంపీడీఓలు కానీ వీళ్ళు ఉంటారు కదా ప్రిన్సిపాల్లు హెడ్ మాస్టర్లు బడి పంతుల దగ్గర నుంచి సర్కారు నౌకరు ఉన్న వాళ్ళంతా సర్కారు దవాఖానకు పోతే అటెన్క సీట్ సామాన్య జనం కూడా వస్తారు. సార్ మీరు చేసింది బాగుంది కానీ అందరూ పోయేలాగా చూడురి.
చిన్నగా జ్వరం వచ్చినా కాళ్ళు నొచ్చినా చేతులు నొచ్చినా ఇక ఏం బీమార్ వచ్చిన సుత ప్రైవేటు దవాఖాన్లకు పోవుడు పైసలు కట్టుడు ఇంతటితో తాగుతుందా కథ వచ్చింది చిన్న బీమారే అయినా 6-10 దినాలు ఉంచుకొని ఆ టెస్టులు ఈ టెస్టులు అని బిల్లులు లచ్చలల్లు ఇస్తారు మరి ఆఖరికి అంత మంచిగానే అయిందని చెప్పి 4 గోళీలు ఇచ్చి ఇంటికి దొలుడు గింతే అవుతుంది దగ్గరలోనే సర్కారు దవాఖాన్లున్న సుత అందులో ఏం మంచిగా చూడరు సవలతులు ఏం సక్కగుండయి అని ప్రైవేటు దవాఖాన్లకు పోతారు కానీ గీ కలెక్టర్ సారు చూడుండ్రులా ఇక ఆయన ఇంటామెను సర్కారు దవాఖాన్లకు కాన్పుకు పట్టుకొచ్చిండు సారుసుత ఏమో మాట్లాడుతున్నాడు కదా ఇందాం పాండ్రి. నా భార్య ఇద్దరు కూడా చాలా క్షేమంగా ఉన్నారు. అండ్ ఇక్కడ ఉన్న మన సూపరింటెండెంట్ గారు రామ్ ప్రసాద్ గారు, అదేవిధంగా మన డాక్టర్ దోరా సమరాజ్ గారు, ముఖ్యంగా మన గైనకాలజిస్ట్ డాక్టర్ సర్లా గారు, డాక్టర్ అనుష గారు, అండ్ ఇంకా మన స్టాఫింగ్ నర్సెస్లో కూడా అందరూ టీం అందరూ, మరియు మన సుజాత గారు ఇప్పుడు కూడా ఎట్లా ఫీడింగ్ చేయాలో ఆ ట్రైనింగ్ ఇస్తున్నారు. కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. అది అంటే చెప్పలేని సంతోషం. అండ్ ఇదంతా కోఆర్డినేట్ చేసేటప్పుడు చాలా బ్యూటిఫుల్ కోఆర్డినేషన్ జరిగింది. మన డిసిహెచ్ఎస్ రవిబాబు గారు, డిఎంహెచ్ఓ గారు, భాస్కర్ గారు అందరూ అసలు ఒక ఫ్యామిలీ లాగా హెల్ప్ చేశారు. అండ్ ముఖ్యంగా ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో అసలు ప్రయోగం నా ఫ్యామిలీతో మొదలైంది. ఈ రూమ్స్ ఏదైతే ఏర్పాటు చేశామో అది విఐపి రూమ్స్ అని కాదు, ఇది ప్రజల కోసం ఇది రూమ్స్ తయారు చేయడం జరిగింది. ఆగో ఇన్నరానులా గదన్నట్టు కథ చూసిండ్రా. సారు భద్రాద్రి జిల్లా కలెక్టరు జితేషు వి పాటిల్ సారు ఇక ఆయన ఇంటామెను పాల్వంచ సర్కారు దవాఖాన్ల తొలత నుంచే చూపిస్తాన్రాట. ఇక ప్రసవానికి వట్టుకతే కొడుకు పుట్టిండు, ఎత్తుకొని మస్తు ముర్తుండు కదా. ఇక అందరు సుత వేలకు వేలు పెట్టి ప్రైవేటు దవాఖాన్లకు పోకుంటా సర్కారు దవాఖాన్లా చూపెట్టుకోవాలి. సవలతులు మంచిగా పెరిగినాయి ఇక అని చెప్పి మొత్తానికైతే అందరికీ నువ్వద్దనే అని చెప్పి చెప్పుకొచ్చిండు పోండ్రి. ఇక గివన్నట్టు వాళ్ళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఎగుంటా.